రాజకీయాల్లో బాగా పాపులర్ అయిన ఒక డైలాగును ఈ సినిమా టైటిల్గా పెట్టడంతో దీనిపై అందరి దృష్టి పడిందని చెప్పొచ్చు. జనసేన అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తొలిసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులు తమ బైకులకు, కారులపైన కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ రాయించుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద సెన్సేషన్గా మారింది. సోషల్ మీడియాలో కొద్ది రోజులు వైరల్గా నడిచిన సంగతి తెలిసిందే. దీని నుంచి స్ఫూర్తి పొందారో ఏమో కానీ దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన రామ్ పోతినేని కొత్త సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టారు. ఇక్కడే ఈ సినిమా కొంత సక్సెస్ అందుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే పాపులర్ అయిన టైటిల్ అయితే ఈజీగా ప్రజల్లోకి, అభిమానుల్లోకి చొచ్చుకెళ్తుందనే విషయం తెలిసిందే. రామ్ పోతినేని గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి కూడా బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా ఈ గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రామ్కు జోడీగా భాగ్యశ్రీ బోసే నటించింది. బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ ట్యాగ్ లైన్ తోటి ఈ మూవీని తెరకెక్కించారు. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ సినిమాల చుట్టూ తిరిగే సినిమా. టాలీవుడ్లో ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా 20 నుంచి 25 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లాలో ఫ్యాన్ వార్స్ ఎలా ఉండేవి అనేది ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు. తన అభిమాన హీరో చేస్తున్న 100వ సినిమా ఆర్థిక సమస్యలతో ఆగిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమాని తన అభిమాన హీరో 100వ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగడానికి వీల్లేదని ఏకంగా ఆయన ఖాతాలోకి 3 కోట్ల రూపాయలు జమ చేస్తాడు. విషయం తెలుసుకున్న హీరో షాక్కు గురయ్యి ఆయన కలుసుకునేందుకు బయలుదేరతాడు. ఈ క్రమంలోనే చివరకు తన ప్రేమను కూడా త్యాగం చేసి ఈ 3 కోట్లు జమ చేసినట్లు తెలుసుకుంటాడు హీరో. ఒక హీరో అభిమాని తన ప్రేమను కూడా తాను అభిమానించే హీరో కోసం త్యాగం చేసినట్లు చూపిస్తారు ఇందులో. ఈ మూవీలో అభిమాన హీరో సూర్య పాత్రలో ఉపేంద్ర నటిస్తే అభిమానిగా రామ్ పోతినేని కనిపిస్తారు. వీళ్ళిద్దరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పొచ్చు. చెప్పినట్లే రామ్ ఇందులో ఎనర్జెటిక్ నటనతోటి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోసేల కాంబినేషన్ కూడా క్లిక్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో హైలైట్ అంటే క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్స్ అని చెప్పాలి. దర్శకుడు పి మహేష్ బాబు ఈ క్లైమాక్స్ ద్వారా ప్రేక్షకుల కంటతడి పెట్టిస్తాడు. అంతగా ఆకట్టుకున్నాయి ఇందులోని ఎమోషన్స్. ఈ మూవీలో ఉపేంద్ర పాత్ర పరిమితంగానే ఉన్నా కూడా ఉన్నంతసేపు పవర్ఫుల్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ సినిమాలో హీరో రామ్కు స్నేహితుడిగా నటించిన రాహుల్ రామకృష్ణ అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఇందులో కీలక పాత్రల్లో కనిపించిన రావు, రమేష్, మురళీ శర్మల పాత్రలు కూడా సినిమాపై మంచి ప్రభావం చూపిస్తాయి. సినిమా పిచ్చి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుందంటంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా అంతా కూడా అదే ఉంటుంది కాబట్టి. ఈ సినిమా నిడివి ఎక్కువ కావడంతో పాటు స్లోగా మూవ్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో హైలైట్ అంటే కీలక నటీనటుల యాక్షన్, భావోద్వేగాలు, క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్స్ అనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.